ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధిపతయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనము రాహు గ్రహము ఏ రాశులలో ఉంటే, ఏ భావాలలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు, ఇది మనకి మేషం నుంచి మీనరాశి వరకు 12 రాశులలో రాహు జన్మ జాతకంలో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే దాని గురించి మనం తెలుసుకుందాము. కాకపోతే ఫస్ట్ మనకి ఏంటంటే రాహు గ్రహం అసలు ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఏం సిగ్నిఫై చేస్తుంది, రాహు యొక్క కారకత్వాలు ఏంటి, రాహు ఏ రాశులలో ఉచ్చనొందుతారు, నీచనొందుతారు, అండ్ కొన్ని ఫ్రెండ్లీ హౌసెస్ ఉంటాయి, అంటే మిత్రక్షేత్రాలు ఉంటాయి. సో అలాంటి హౌసెస్ లో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జనరల్ గా మనకి రాహు కారకత్వాస్ ఏంటి అంటే, రాహు వాయుతత్వం గల గ్రహం అన్నమాట. యాక్చువల్ గా మనకి ఇది ఆకాశంలో మనకి 9 గ్రహాలు, అంటే రవి నుంచి శని వరకు 7 గ్రహాలు, అండ్ మిగతా యురేనస్, నెప్ట్యూన్ అండ్ ప్లూటో, ఈ గ్రహాలతో మనము కంపేర్ చేసుకుంటే ఇవి కంటికి కనిపించే గ్రహాలు. కాకపోతే మనకి రాహు అండ్ కేతు కలిపి మనకి ఛాయాగ్రహాలు అన్నమాట. అంటే మనకి నార్మల్ గా ఆకాశంలో కనపడవు. సో కనపడకపోయినా కూడా లేనిది ఉన్నట్టుగా చూపించడమే రాహు కేతు గ్రహాల యొక్క విశిష్టత అన్నమాట. అండ్ ఈ 2 గ్రహాలు మనం స్పెసిఫిక్ గా ఈ వీడియోలో రాహు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రాహు గ్రహం ఏంటి అంటే, లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడము, భ్రమలో పెట్టడము, భయాలు కల్పించడము, ఇలాంటివన్నీ కూడా రాహు కారకత్వాల కిందికి వస్తాయి. అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకున్నట్లయితే మోడర్న్ టెక్నాలజీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బూమ్ అవుతుంది కదా. ఈ వర్చువల్ రియాలిటీ, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంత మనము పై స్థాయిలోకి వెళ్తున్నా కొద్దికి చూసుకుంటే మనకి రాహు అంత ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ రాహు ఏ భావాలలో ఏ రాశులలో ఉంటే ఛాయాగ్రహం కాబట్టి తనకంటూ ఒక స్పెసిఫిక్ ఆకారం అలాంటివి ఉండవు కాబట్టి ఏ రాశిలో ఉన్నా ఏ భావాలలో ఉన్నా వాటి యొక్క నేచర్ ని తీసేసుకుంటూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గురుగ్రహంతో కలిసి ఉందనుకోండి, గురుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు గురు కారకత్వాలు ఏంటి, గురు లక్షణాలు ఏంటి, దాన్ని బట్టి రాహు కూడా తనని తాను మార్చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ యొక్క కారకత్వాన్ని రాహు తీసేసుకు ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, రాహుకి జనరల్ గా ఫుల్ బాడీ ఉండదు అనమాట, పొట్ట భాగం వరకే ఉంటుంది. అండ్ కేతువుకి వచ్చేసరికి ఏంటంటే పొట్ట నుంచి కింది భాగం వరకు అంతా కూడా కేతు గ్రహం కిందికి వస్తుంది. జనరల్ గా మనకి క్లాసిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక సర్పగ్రహాల కిందికి కూడా మనకి రాహు కేతుని విభజించడం జరిగిందనమాట. ఇప్పుడు అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కనుక మూవ్ అవుతాయి, అంటే నార్మల్ గా సంచారం చేస్తూ ఉంటే కనుక రాహు కేతు గ్రహాలు మాత్రము వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారనమాట. అంటే మనకి గత జన్మలో చేసుకున్న పాపపుణ్య కర్మిక్ బ్యాగేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ రాహు కేతు ప్లేస్మెంట్ ని బట్టి మనం మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తడానికి కారణం అవుతాయి అన్నమాట, రాహు అండ్ కేతు 2 గ్రహాలు కూడా. అందుకని మనకి జన్మ జాతకం కనుక మనము దగ్గర నుంచి పరిశీలించినట్లయితే కనుక కొన్ని సాఫ్ట్వేర్స్ ప్రకారము అక్కడ ఒక చిన్న ఆర్ అనే లెటర్ రాసి ఉంటుంది, లేదా కొన్ని సాఫ్ట్వేర్స్ లో ఏంటంటే బ్రాకెట్స్ లో వేసి పెడతారనమాట. సో దీనికి అర్థం ఏంటి అంటే, వక్రీగతిలో మూవ్మెంట్ ఉంటుంది, రెట్రోగ్రేడ్ మోషన్ లో మూవ్మెంట్ ఉంటుంది ఈ రాహు కేతు గ్రహాలకి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అలా కాకుండా రాహు జనరల్ గా ఏం చేస్తుందంటే, ఎక్కడ ఉంటే అక్కడ తనని తాను మార్చుకుంటుందని చెప్పాను కదా, ఆంప్లిఫై చేసే లక్షణాలు ఉంటాయి అనమాట. అంటే ఎక్కువ ఎక్స్పాన్షన్ చేస్తూ ఆంప్లిఫై చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. మనకి రాహు వచ్చేసి ఇంకొకటి ఏంటంటే అడిక్షన్స్. అడిక్షన్ అది జనరల్ గా వ్యసనాలు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. ఒక వ్యక్తికి వ్యసనాలు స్మోకింగ్ అవ్వచ్చు, లేకపోతే మందు తాగడం అలవాటు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ మూవీస్ చూడడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఉండొచ్చు, బయట తిరగడానికి ఎక్కువ, అంటే ఒక రకమైన వ్యసనం అనేది ఉంటుంది కదా, అదంతా కూడా రాహు కిందికి వస్తుంది. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా రాహు కన్సిడరేషన్ లోకే వస్తుంది. అంటే మనకి సొసైటీలో నార్మల్ గా ఏవైతే మనము యాక్సెప్ట్ చేయని సిచ్యువేషన్స్ ఉంటాయో, యాక్సెప్ట్ చేయని థింగ్స్ ఉంటాయో, అవన్నీ కూడా రాహు కేతు ప్రభావంలోకి వస్తాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే స్కాండిల్స్, కొన్నిసార్లు మనము మనీ లాండరింగ్ స్కాండిల్స్ జరగడం చూస్తూ ఉంటాము, లేకపోతే అనుమానాస్పదమైన స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం కదా. ఇవన్నిటికీ కూడా రాహు కారణం అవుతారు. ఎక్కడో ఒక చోట వీళ్ళకి రాహు, కొన్ని గ్రహాలు రాహు నక్షత్రంలో ఉండడం కానీ, రాహు యొక్క వీక్షణ పడడం కానీ, లేకపోతే రాహు చేత వేరే గ్రహాలు కలిసి ఉండడం కానీ, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అండ్ మన కర్మలు, గత జన్మలో మనం చేసుకున్న
చెడు కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా మనకి కర్సస్ అని చెప్తూ ఉంటాం, అంటే శాపాలు. అవి పితృశాపాల కిందికి వస్తున్నాయా, మాతృశాపాల కిందికి వస్తున్నాయా, స్త్రీ శాపం కిందికి వస్తుందా, ఇవన్నీ కూడా రాహుకేతు యాక్సెస్ లో గనక వేరే గ్రహాలు ఉన్నప్పుడు ఈ కర్సెస్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే జనరల్ గా రాహు వృషభ రాశిలో ఉచ్చనొందినట్టు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటారు. కొన్ని క్లాసిక్స్ ఏంటి అంటే మిథున రాశిలో కూడా ఉచ్చనొందుతారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే ఎక్స్ట్రీమ్ పవర్ అనేది ఎక్కువ రాహుగా ఆ పలానా రాశులలో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నీచనొందేది మాత్రము వృశ్చిక రాశి అని కొన్ని రాశుల వాళ్ళు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ధనుసు రాశి అని చెప్పేసి కొన్ని రాశులు చెప్తూ ఉంటాయి, కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని బట్టి అంటే జనరల్ గా భూతత్వ రాశులు ఏవైతే ఉంటాయో వృషభ రాశి, మనకి కన్యా రాశి, మకర రాశి, ఇలాంటి రాశులలో రాహు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రాహుకి ఆబ్సెషన్ ఉంటుంది, ఏదైనా సాధించాలంటే భౌతిక ప్రపంచం పైన ఆసక్తి ఎక్కువ ఉంటుంది, మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ పర్టికులర్ రాశులు ఏవైతే చెప్పానో భూతత్వ రాశులు, దాంట్లో మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి కనిపిస్తుంటుంది. మెడికల్కి వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం, అంటే సిరప్స్ తీసుకుంటాం, టానిక్స్ తీసుకుంటాం కదా, బ్రౌన్ కలర్ బాటిల్స్ లో ఉంటాయి, అవన్నీ కూడా రాహు కిందకే వస్తాయి. ఫార్మస్యూటికల్ బిజినెస్ అంతా కూడా రాహు కిందకే వస్తాయి. కెమికల్ ఇండస్ట్రీ, కెమికల్ ఇంజనీర్స్, లేకపోతే మనకి ఏరోస్పేస్ ఇంజనీర్స్, ఏరోనాటికల్ ఇంజనీర్స్, స్పేస్ కి రిలేటెడ్ అంటే మనకి నాసా ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఇస్రో, ఇలా వర్క్ చేసే ఇలాంటి ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా రాహు ఒక ఎనర్జీ చాలా ప్రామినెంట్ గా ఉండడానికి కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది బేసిక్ కారకత్వాస్ అన్నమాట. రాహు మేషరాశిలో ఉన్నా లేకపోతే రాహు లగ్నంలో ఉన్నా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి, వృషభ రాశిలో ఉంటే, ద్వితీయ రాశిలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో నేను మీకు వివరిస్తాను. రాహు కుంభరాశిలో ఉన్నట్లయితే గనక ఇక్కడ కుంభరాశికి కో రూలింగ్ చేస్తాడనమాట రాహు. మనకి ఫస్ట్ అధిపతి వచ్చేసి శని అవుతారు కుంభరాశికి, అండ్ సెకండ్ అధిపతి వచ్చేసి రాహు అవుతారు అనమాట. సో జనరల్ గా కుంభరాశి స్పెసిఫిక్ మనం చూసుకున్నట్లయితే ఏంటంటే వీళ్ళు కొద్దిగా విజనరీ లీడర్స్ లాగా ఉండడానికంటే చాలా దూర ఆలోచన ఉన్న వ్యక్తులుగా మనకి కుంభరాశి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అంటే రెగ్యులర్ గా మనకు ఒక లెవెల్ వరకు ఆలోచన చేయగలుగుతాము నార్మల్ వాళ్ళైతే. కుంభరాశి వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే ఉన్న స్థాయి కంటే ఇంకా అడ్వాన్స్డ్ గా ఆలోచన, అంటే ఒక 10 years 20 years ఇప్పటి నుంచి అడ్వాన్స్డ్ గా ఆలోచన చేయడానికి కుంభరాశి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. స్పేస్ కి సంబంధించి వీళ్ళు కెరియర్స్ ని ఎంచుకోవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. స్పేస్ మిస్టరీస్ తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. మనకి ఫిలాంథ్రపీ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే మానవాళికి ఏదైనా చేయాలి అనే ఒక పెద్ద ఆలోచనలు చేసే వ్యక్తులు కుంభరాశి వాళ్ళు అనమాట. అంటే వాళ్ళు చిన్న స్థాయిలో ఉన్న ఎన్జిఓస్ కి వర్క్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారన్నమాట. సోషల్ వర్క్స్ ఎక్కువ చేయడము, సొసైటీకి ఏదైనా చేయాలి, నాకంటూ ఒక కోరిక ఉంది, సొసైటీని నాతో పాటు లిఫ్ట్ చేయాలి అనే ఒక ఆలోచన ఉంటూ ఉంటుంది అనమాట కుంభరాశి వాళ్ళకి స్వతహాగా. చాలా సైంటిఫిక్ ఓరియంటెడ్ సైన్ గా కూడా మనం చెప్తూ ఉంటాం కుంభరాశి అంటే. వీళ్ళు ఏది చేసినా సరే సైంటిఫిక్ లెవెల్ గా ఆలోచిస్తూ ఉంటారు, డీప్ థింకర్స్ ఉంటారు అనమాట. అంటే తీవ్రంగా చాలా డెప్త్ లోకి వెళ్ళి ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ చిన్న చిన్న విషయాల పైన వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అంటే ఈ డైమెన్షన్ కాకుండా ఇంకా వేరే వేరే ఇక్కడ గ్రహాల పైన ఎక్కడైనా లైఫ్ ఉందా అనే ఒక శోధన పైన వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది. మనకి మంచి సైంటిస్టులు కూడా రాహు కుంభరాశిలో ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇక్కడ రాహు కుంభరాశిలో ఉన్నప్పుడు జన్మ జాతకంలో ఏమవుతుందంటే వీళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సరే వీళ్ళ ఆలోచనలు గనక మనము విన్నట్టయినా తెలుసుకుంటే గనక చాలా హై లెవెల్ థింకింగ్ ఉంటూ ఉంటుంది. సైంటిఫిక్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఏఐ చాలా బూమ్ చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ బూమ్ చేస్తుంది. ఇప్పుడు మనము గోచారంలో కూడా గనక చూసుకుంటే రాహు కుంభరాశిలోనే సంచారం జరుగుతుంది. సో మనము ఒక లాస్ట్ వన్ ఇయర్ 6 months నుంచి కనుక చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అడ్వాన్స్డ్ అయిపోతుంది, మనకు తెలియకుండానే మనం అడాప్ట్ చేసేసుకుంటున్నాం కదా. అందరం కూడా చాలా సైంటిఫిక్ గా ఆలోచించడం అలవాటు అయిపోయింది. కృత్రిమ పద్ధతిలో ప్రతిదీ కూడా మనకి అవైలబిలిటీ ఉందన్నమాట. అంటే ఒక 100 సంవత్సరాలు వెనక్కి తిరిగి వెళ్ళి చూస్తే అప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అనే దానికి రాహు కుంభరాశిలో ఉన్నప్పుడు గనక మనకు చూసుకున్నట్లయితే ఆ మేజర్ ట్రాన్సిట్స్ ని బట్టి మనకు తెలుస్తుంది. సో జన్మ జాతకంలో రాహు కుంభరాశి వాళ్ళకు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మటుకు స్పేస్ టెక్నాలజీకి సంబంధించి
హై లెవెల్ టెక్నికల్ సైడ్ కెరియర్స్ లో ఉండడం కానివ్వండి, మంచి మెడికల్ ప్రొఫెషనల్స్ అంటే సర్జన్స్ అవ్వచ్చు, హీలర్స్ అవ్వచ్చు, మెడిటేషన్ నేర్పించే వాళ్ళు అవ్వచ్చు, ఇలాంటి కెరియర్స్ లో ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎన్జిఓస్ కి వర్క్ చేయడము, ఫిలాంథ్రపీ కెరియర్స్ ఇలాంటి వాటిల్లో అనమాట. ఏరోనాటిక్స్, నాసాకి వర్క్ చేయడము, ఇస్రోకి వర్క్ చేయడము, స్పేస్ ఏజెన్సీస్ లో వర్క్ చేయడము, మనకి ఇలాంటి కెరియర్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. క్రిప్టో కరెన్సీస్, ఏదైనా డిజైనింగ్ కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి ఏదైనా డిజైనింగ్ చేయడానికి, ఇలాంటి వాటిపైన అనమాట. డెవలపర్స్ లాగా కూడా వీళ్ళకి మంచి కెరియర్స్ ఉంటాయి. ఆ, ఎవరికైనా సరే జన్మ జాతకంలో రాహు గనక కుంభరాశిలో ఉండి మీరు ఇంకా మంచి రిజల్ట్స్, స్పెసిఫిక్ గా రాహు మహాదశ కానివ్వండి, రాహు అంతర్దశ కానివ్వండి వచ్చినట్లయితే గనక స్వక్షేత్రంలో ఉంటారు కాబట్టి చాలా ఆంప్లిఫై చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీకు మంచి హై లెవెల్ స్థాయిలోకి తీసుకెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే నెగిటివ్ సైడ్ ఏంటి అంటే కొద్దిగా షాలో థింకింగ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు రెగ్యులర్ గా కనుక శని ఆలయానికి వెళ్ళి ప్రతి శనివారం రోజు కూడా మీరు శనికి తైలాభిషేకం చేయించడము, రాహుకి కూడా మీరు ఆ మనకి మినుములు కనుక దానం చేసినట్లయితే గనక మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళు, హెల్పర్స్ ఎవరైనా ఉన్నా, డ్రైవర్స్ ఎవరైనా ఉన్నా, వాళ్ళని గనక మీరు మంచిగా చూసుకున్నట్లయితే గనక మీకు రాహు ఇంకా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫారెన్ నెట్వర్క్ ఎక్కువ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫారెనర్స్ తో ఎక్కువ డీలింగ్స్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎక్కువ మట్టుకు మీరు ఈ రెమెడీస్ చేసుకోవడం వల్ల, దుర్గాదేవి ఆలోచన చేయడం వల్ల, పూజలు చేయడం వల్ల కూడా మీకు ఫేవరబుల్ గా ఉంటుంది.